ప్రస్తావిస్తూ లోకేష్కి వ్యాపారమే సూట్ అవుతుంది, కాకపోతే ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. అవకాశాలు వస్తాయి, కానీ అవకాశాలని ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో చేసిన కామెంట్స్ మరొకసారి రాజకీయాల్లో వారసత్వం అనేది వర్కౌట్ అవుతుందా, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే దాని మీదే ఇవాళ రాజకీయ వర్గాల్లో మరోసారి, ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియన్గా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసినటువంటి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి చంద్రబాబు ఆ కామెంట్ చేయటం, మరోవైపున బీజేపీ ముఖ్యంగా కుటుంబ పార్టీలకి తాము వ్యతిరేకం అని చేసినటువంటి గతంలోనే చాలా సందర్భాల్లో చెప్పింది. కుటుంబ పార్టీలతో మాకు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ సఖ్యత పొత్తులు ఉండవు అనేట్టు. ఈ కాంటెస్ట్లోనే చంద్రబాబు వ్యాఖ్యలకి కొంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే వాళ్ళ మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఏపీ కూటమి ప్రభుత్వంలో వారసత్వ రాజకీయం చుట్టూ మ్యాటర్ తిరుగుతోంది. లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారని టీడీపీ నేతలు వరుసగా కామెంట్లు చేయడంతో మ్యాటర్ పీక్స్ కు వెళ్లింది. ఈ టాపిక్ ఆపాలని హైకమాండ్ చెప్పినా సాక్షాత్తు సీఎం చంద్రబాబు లోకేష్ ముందే తర్వాతి సీఎం లోకేష్ అని మంత్రి టీజీ భరత్ స్విట్జర్లాండ్ లో కామెంట్లు చేయడం మరింత హైలైట్ అయింది. అటు తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఎవరు వద్దన్నా కాదన్నా టీడీపీకి చంద్రబాబు తర్వాత నాయకుడు లోకేష్ అంటూనే కూటమి పెద్దల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయన్నారు. లోకేష్ వల్లే టీడీపీ బలం పెరిగిందంటూ హైప్ చేస్తున్నారు. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరువాత నాయకులు లోకేష్ బాబు గారు. కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పిన పేరు లోకేష్ బాబు గారు. అంతకుముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం వర్మ సహా పలువురు ఇదే టాపిక్ పై మాట్లాడారు. మొత్తంగా రాజకీయాలు వారసత్వం చుట్టే తిరుగుతున్నాయన్న చర్చ మొదలైంది. అయితే ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు స్విస్ లో రియాక్ట్ అయ్యారు. ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అన్నారు. లోకేష్ కు తమ వ్యాపారం నిర్వహించడం చాలా తేలికైన విషయమని, అయితే ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని, ఇందులోనే సంతృప్తి పొందుతున్నారని గుర్తు చేశారు. ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదంటున్నారు. సో ఈ మ్యాటర్ కూటమి పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే లోకేష్ ను అదే పనిగా నెక్స్ట్ డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం అంటూ కామెంట్లు చేయడంతో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన, బీజేపీ కూడా రియాక్ట్ అయ్యాయి. అటు జనసేనలోనూ ఇది చర్చకు వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ సోదరుడైన నాగబాబు జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనను ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకునే ప్రాసెస్ నడుస్తోంది. పవన్ కూడా అన్నకు సపోర్ట్ గా ఉన్నారు. పార్టీలో కష్టపడ్డారు, పదవులు దక్కాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సో క్యాబినెట్ విస్తరణ నాటికి ఈ వారసత్వ రాజకీయాల మ్యాటర్ ఎటు టర్న్ తీసుకుంటుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు బీజేపీ వారసత్వ రాజకీయాలకు దూరమంటోంది. మొదటి నుంచి అదే సిద్ధాంతం. అయితే కొందరు వారసులు మాత్రం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. మరి వారసత్వ రాజకీయ చిక్కులు కూటమి ప్రభుత్వంలో ఎటు దారితీస్తాయన్నది ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇక